నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఎంత సీక్రెసీ మెయింటైన్ చేద్దామనుకున్నా కుదరట్లేదు. ఎవరికంట పడకుండా పని చేద్దామనుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఎందుకు వచ్చిన తిప్పలని కంప్లీట్ గా షూటింగ్ ప్రాసెస్ ని మార్చేస్తున్నారు రాజమౌళి. మరి ఈ ప్లాన్ లో భాగంగా రాజమౌళి అవుట్డోర్ షూటింగ్ మానేస్తున్నారా? ఇక నుంచి లీక్ అయ్యే ఛాన్స్ లేనట్టేనా? రాజమౌళి సినిమా సేఫేనా? మహేష్ రాజమౌళి ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద ఫస్ట్ నుంచి ఓవర్ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు రాజమౌళి కూడా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం, కనీసం ఫోటోలు కూడా రిలీజ్ చేయకపోవడంతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది. ఇదే ఉత్సాహంతో మహేష్ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు లీక్ చేసిన వీడియోతో రాజమౌళికి పెద్ద చిక్కే వచ్చిపడింది. అందుకే మాస్టర్ ప్లాన్ వేశారు రాజమౌళి. ఇకపై అవుట్డోర్ షూటింగ్స్ ఎత్తేసేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వీడియోలు లీక్ అవ్వడం, ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ అవ్వవని గ్యారంటీ లేకపోవడంతో ఇక అసలు అవుట్డోర్ షూటింగ్స్ కి మాక్సిమం అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయ్యారట రాజమౌళి అండ్ టీం. దీనికోసమే కాశీలో జరగాల్సిన వచ్చే షెడ్యూల్ ని సెట్స్ లోనే చేద్దామని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికోసం హైదరాబాద్ లో భారీగా కాశీ సెట్ రెడీ చేస్తున్నట్లు టాక్. కాశీలో షూటింగ్ తో పాటు రియల్ లొకేషన్స్ లో షూటింగ్ వల్ల గ్యారంటీగా సీన్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈసారి ఆ ఇబ్బంది లేకుండా భారీ సెట్స్ లోనే సినిమా చేయటానికే ప్రిఫర్ చేస్తున్నారట రాజమౌళి. అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయిన ఈ సినిమాలో కాశీ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అవుట్డోర్ షూట్స్ చేయడం చాలా కష్టమని తేల్చింది టీం. ఇప్పటికే ఒడిశాలో ప్రియాంక చోప్రా, మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతుంది. మరి ఇండోర్ లో సెట్స్ మధ్య షూటింగ్ అయితే లీకులకి ఎలాంటి ఛాన్స్ ఉండదని, సినిమా మీద సస్పెన్స్ మెయింటైన్ అయి ఉంటుందని రాజమౌళి అండ్ టీం డిసైడ్ అయింది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఇప్పటికైనా లీక్ లాగుతాయో లేదో చూడాలి. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీకి డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సౌత్ స్టార్ డైరెక్టర్లతో పాటు ప్రొడ్యూసర్లు మాతో సినిమా చేయండి అంటూ వెంట పడుతున్నారు. అలా అట్లీతో సినిమా లైనప్ చేసుకున్న బన్నీకి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్ చేస్తున్నారు తెలుగు స్టార్ ప్రొడ్యూసర్. అసలే ఫ్లాపుల్లో ఉన్న ఈ ప్రొడ్యూసర్ కి ప్రశాంత్ నీల్, బన్నీ ఓకే చెప్తారా? అల్లు అర్జున్ మోస్ట్ డిమాండింగ్ స్టార్ హీరో. పుష్ప 2తో దాదాపు 2000 కోట్లు రాబట్టిన బన్నీతో సినిమా అంటే ప్రొడ్యూసర్లు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాదు ఎంత ఖర్చైనా పెట్టి సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే బన్నీ కలెక్షన్ల స్టామినా అలాంటిది. అలా వరుసగా హిట్లతో ఉన్న బన్నీకి బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీలకి సినిమా సెట్ చేసే పనిలో బిజీగా దిల్ రాజు ఉన్నారని టాక్. కంటెంట్ విషయంలోనే కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో కూడా క్యాలిక్యులేటర్ గా ఉండే దిల్ రాజు అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్నారు. గేమ్ చేంజర్ తో బాగా దెబ్బ పడింది దిల్ రాజుకి. ఇలాంటి టైంలో సాలిడ్ హిట్ వస్తేనే కానీ దిల్ రాజు కోలుకునే పరిస్థితి లేదు. అందుకే హిట్ మెషీన్స్ అయిన ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా చేస్తే కలెక్షన్లతో పాటు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వటం ఖాయం అంటున్నారు. దాంతో ఎలా అయినా ప్రశాంత్ నీల్ కి, బన్నీకి మీటింగ్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట దిల్ రాజు. ప్రశాంత్ నీల్ మేకింగ్, ఎలివేషన్ కి పాన్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బన్నీ సంగతి చెప్పక్కర్లేదు. వరుసగా చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. వీటికి తోడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2 అయితే బాలీవుడ్ లో ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టేసి పాన్ వరల్డ్ హీరోని చేసేసింది. అందుకే ఇద్దరిని సెట్ చేసి సినిమా చేస్తే ఇక తిరుగుండదనుకుంటున్నారట దిల్ రాజు. అయితే ఇప్పటికే అట్లీ త్రివిక్రమ్ తో సినిమాలు లైన్ లో పెట్టిన అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ కలిసి ఎప్పటికి సినిమా చేస్తారు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అయిపోయింది ఆడియన్స్ కి. 5 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో, 5 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న డైరెక్టర్. ఈ కాంబినేషన్ లోనే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది రాబిన్ హుడ్. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ల స్పీడ్ పెంచిన రాబిన్ హుడ్ తో హిట్ గ్యారంటీ అంటోంది టీం. సక్సెస్ అవ్వటానికి ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? నితిన్, శ్రీలీల ఈ కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ ఈ నెల 28న రిలీజ్ కి రెడీ అవుతోంది.
మామూలుగా అయితే నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు జనానికి. కానీ నితిన్ అప్కమింగ్ మూవీ రాబిన్ హుడ్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. ఎందుకంటే రాబిన్ హుడ్ రిజల్ట్ గురించి నితిన్ ముందే చెప్పేయడంతో ఈ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. నితిన్ భీష్మ మూవీ తర్వాత వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. కోవిడ్ అయినా సరే భీష్మతో హిట్ కొట్టి మంచి కలెక్షన్లు సాధించిన నితిన్ ఆ తర్వాత ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేకపోయారు. ఎన్ని రకాల జానర్స్ ట్రై చేసినా బాక్సాఫీస్ దగ్గర అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకే మళ్లీ సక్సెస్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వెంకీతోనే సినిమా చేస్తున్నారు. మరి సెకండ్ టైం ఎలా ఉంటుందోన్న హైప్ కి నితిన్ కామెంట్స్ యాడ్ అయి సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా గ్యారంటీగా హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పాలనుంది అంటూ నితిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా వచ్చేది March 28th. దిస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది March 28th మీ అందరూ అంటారు, అండ్ March 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి March 30th మా రాబిన్ హుడ్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్, పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. వెంకీ కుడుములా చేసింది 2 సినిమాలే అయినా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో మాత్రం బెస్ట్ మార్కులే కొట్టేశాడు. అందుకే చలో, భీష్మ 2 మంచి హిట్ అందుకున్నాయి. అదే రూట్ లో రాబిన్ హుడ్ కూడా ఉండబోతోందని, అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా, అన్ని ఎలిమెంట్స్ ఉండేలా పక్కాగా సినిమాని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసినట్లు చెప్తున్నారు వెంకీ. అంతేకాకుండా రాబిన్ హుడ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ అని, గ్యారంటీగా సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నారు వెంకీ కుడుముల. మరి అటు హీరో ఇటు డైరెక్టర్ ఇద్దరు సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండి హిట్ గ్యారంటీ అని స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఆటోమేటిక్ గానే సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మరి ఈ 28న రిలీజ్ రోజు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. ఒకే రోజు 2 డిఫరెంట్ సినిమాల రిలీజ్. ఒకటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే మరొకటి సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇద్దరు చిన్న హీరోలే, చిన్న సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వాళ్లే. అంతేకాదు ఈసారి హిట్ గ్యారంటీ అంటూ తొడగొడుతున్న వాళ్లే. ఇంత కాన్ఫిడెంట్ గా సినిమా వాళ్ళు ఉన్నారు సరే, ఇంతకీ అసలు సినిమాల్లో సరుకుందా? ఈ శుక్రవారం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. జనరల్ గా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ఒక్కదాని మీదే జనాల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ డిఫరెంట్ గా ఉంది. శుక్రవారం రిలీజ్ అవుతున్న కోర్ట్, దిల్ రుబా 2 సినిమాలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నవి. దిల్ రుబా హార్డ్ కోర్ లవ్ స్టోరీ అయితే కోర్ట్ మూవీ ఇంటెన్స్ సీరియస్ డ్రామా. 2 సినిమాలు సింపుల్ స్టోరీతో కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలే. స్పెషల్లీ కోర్ట్ మూవీ నాని ప్రొడ్యూసర్ కావడంతో హైలైట్ అవుతుంది. రీచ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రియదర్శి, సాయి కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ కోర్ట్ మూవీలో ఇంటర్ కాస్ట్ లవ్, అన్యాయంగా బనాయించిన కేసులు, రూత్లెస్ పోలీస్ వ్యవస్థ, న్యాయం కోసం పోరాడే యంగ్ లాయర్, ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ బలంగా ఉన్న స్టోరీని ఎన్హాన్స్ చేయడానికి ప్రియదర్శి, సాయి కుమార్ లాంటి యాక్టర్స్ ఉన్నారు. వీటికి తోడు ట్రైలర్ సినిమా మీద సీరియస్నెస్ ని చూడాలనిపించేంతగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక నిర్మాత నాని అయితే కోర్టు నచ్చకపోతే సినిమా హిట్ 3 చూడకండి అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో గ్యారంటీగా సినిమాలో విషయం ఉందని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇక దిల్ రూబా విషయానికి వస్తే చిన్న హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ పడుతూ లేస్తూ కా మూవీతో కంటెంట్ ఉన్న హీరోగా నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. అలాంటి ఇంట్రెస్టింగ్ హీరో, క్రేజ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా కావడం, యూత్ ని అట్రాక్ట్ చేసే లవ్ ఎలిమెంట్స్ ఉండడం, ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో గ్యారంటీగా అందరికీ నచ్చుతుంది అంటున్నారు టీం. అంతేకాదు సినిమా బాలేదంటే ప్రెస్ మీట్ రోజే చితక్కొట్టండి అంటూ నిర్మాత స్టేట్మెంట్ ఇవ్వడంతో సినిమా మీద ఇంప్రెషన్ క్రియేట్ అయింది జనాల్లో. మరి ఇక ఇలాంటి కంటెంట్ విషయంలోనూ, ప్రమోషన్ల విషయంలో, ప్రామిస్ల విషయంలో పోటీ పడుతున్న ఈ కోర్ట్, దిల్ రుబా సినిమాలు శుక్రవారం ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎన్టీఆర్ నయా మేకోవర్ ప్రీ టీజర్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్ మూవీ. విజయ్ సినిమాలో టాప్ డైరెక్టర్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు ఎన్టీఆర్. రీసెంట్ గా వార్ 2లో హృతిక్ రోషన్ కు ఇంజురీ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ వచ్చిన తారక్ తన లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేశారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో వస్తున్న అనగనగా ఒక రాజు ప్రస్తుతం గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గోదావరి ప్రజలు తనకు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారని నవీన్ పోలిశెట్టి ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ ప్రీ టీజర్ ని మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ జననాయకన్ మూవీ కోసం స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో యంగ్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్లతో పాటు ఒక హీరో గెస్ట్ రోల్ చేశారన్న టాక్ వైరల్ అవుతోంది. విజయ్ యాంటోనీ 25వ సినిమాగా తెరకెక్కుతున్న భద్రకాళి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో హీరో గ్యాంగ్స్టర్ గా కనిపించే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ గా మంచి హిట్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ నెల 14న తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో కుంచాకో బోబన్, ప్రేమణి లీడ్ రోల్స్ లో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్న పరదా మూవీలో స్పెషల్ క్యామియో చేస్తున్నారు. ఈ ఇద్దరు గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీలో నటించారు. సన్నీ డియోల్ తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని చేస్తున్న జాట్ మూవీలో నిధి అగర్వాల్ చేయబోతున్న స్పెషల్ సాంగ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోందని న్యూస్. రిషి కిరణ్, శ్వేత లీడ్ రోల్స్ లో ఈ నెల 21న రిలీజ్ అవుతున్న ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.